హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఉల్లిపాయ సమోసా. ఎలా తయారు చేసుకున్నాం చూద్దాం. ఇదిగో నేను ఆల్రెడీ 1 కప్పు మైదా పిండి తీసుకుంటున్నాను. కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్. దీంట్లో కొద్దిగా వేడి ఆయిల్ పోసుకుందాం. జాగ్రత్తగా కలుపుకోండి. పిండి ఈ విధంగా కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం ఒక 10 నిమిషాలు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాం. ఆయిల్ పోసుకోవాలి. 1 స్పూన్ తెల్లమార గింజలు, 2 ఎండుమిర్చి చిన్న ముక్కలు చేసేసుకోండి, 2 రెబ్బల కరివేపాకు. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు వేగినాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత పొటాటో వేసుకుందాం, బంగాళదుంప, 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వేసాక ఇప్పుడు కలబెట్టుకుందాం. టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం ప్లేట్ పెట్టుకొని. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం. ఒక 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక బాగా కలబెట్టుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసాక బాగా కలబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 నిమిషాలు మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు 2 నిమిషాలు అయింది కదా, ప్లేట్ తీసి మళ్ళీ చూద్దాం. మూత తీసే 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము. ఇందాక కలుపుకున్నాం కదా పిండి, ఇలాగా నేను ముద్దలు చేసి పెట్టుకున్నాను. కొద్దిగా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు వీటిని చపాతీలా చేసేసుకున్నాము. కొద్ది పిండి వేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. పల్చగా చేసుకోండి, బాగా పల్చగా చేసుకోండి. చేసుకున్నాం కదా, ఇలా 4 సైడ్లు కట్ చేసుకున్నాం సమానంగా. చూసారుగా, ఇది ఇలాగ పల్చగా ఎలాగ వచ్చినాయో ఇవన్నీ ఇలానే చేసుకోవాలి. ఈ విధంగానే చేసుకోవాలి అన్నీ. స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక కట్ల పెన్నం పెట్టుకుందాం. మరీ హెవీగా కాల్చుకోక్కర్లా, లైట్గా ట్యామ్ పోయేదాకా ఉంచుకుంటే చాలు మనకి. అటు ఇటు వేడెక్కితే సరిపోద్ది. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్నీ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి మొత్తం. ఇప్పుడు బాండీ పెట్టుకుందాం. ఇప్పుడు 5 సమోసాలు ఆయిల్ పోసుకోవాలి. ఇలా కట్ చేసుకుందాం.
సెంటర్ పాయింట్కి కట్ చేసుకోండి సమానంగా. ఇలా చేసుకున్నాం కదా కూర. ఇదిగో ఇప్పుడు ఒక్కటొక్కటి తీసుకున్నాము. మైదా పిండే వాటర్ వేసుకొని ఇలాగ తిక్కుగా కలుపుకొని పెట్టుకున్నాను. మనకి ఇగో సమోసాలు ఊడిపోకుండా ఇలాగా అతికించుకోవటానికి. ఇదిగో చూడండి, మనకి ఇలాగ రావాలి. ఇలా కోపుగా వచ్చినాయి అంటే మనకి సమోసాలు బాగా వస్తాయి. ఇప్పుడు చూడండి, దీంట్లో కూర వేసేసుకున్నాము. ఇందాక తయారు చేసుకున్నాం కదా ఆ కూర. ఇలాగ లోనగా పెట్టుకోండి కూర. ఇదిగో ఇలా పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు సమోసాలా మడుచుకుందాం. మళ్ళీ ఇలాగా మనం ఇలాగా 2 లేయర్స్గా వచ్చేలాగా అంటించేసుకున్నాము. ఇలాగ చివర్లో కూడా కొద్దిగా మైదా పిండి తేమ చేసుకొని రాసుకోండి. మనకి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇలా గట్టిగా లాగి పెట్టుకోండి. ఏడ కొద్దిగా లీకేజ్ వచ్చినా మనకి కూర ఇవన్నీ ఊడిపోతాయండి. చూడండి, ఇదిగో సమోసా ఇలా చేసుకోవాలి. అన్నీ ఇదే ప్రాసెస్లో చేసేసుకున్నాము. ఇదిగో చూడండి, అన్ని సమోసా అలా చేసేసుకున్నాము. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని. ఇప్పుడు వేసాం కదా, ఇదిగో నిదానంగా కలపెట్టుకోండి. అన్నీ మిక్స్ చేసి చూపిస్తాను. మనకు ఆయిల్ ముందుగానే డీప్ ఫ్రై పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్ తొందరగా కాగింది. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు తీసి ఒక బౌల్లో వేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ సమోసాలు రెడీ అండి.